శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 25వ శ్లోకము. ఈ శ్లోకంలో శంకరులు తనకు పరమేశ్వరుని దర్శించే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో కదా అనే ఉత్కంఠను వెలుబుచ్చారు. తనకు ఎటువంటి రూపంలో మహాశివుడు దర్శనం ఇవ్వాలో తాను కోరుకునే ఆ పరమశివుని సుందర సురుచిర స్వరూపాన్ని గూర్చి ఇందులో వర్ణించారు. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. ఈ శ్లోకమునకు భావము: స్తోత్రపాఠములతో బ్రహ్మాదులు, జయ జయ ధ్వనులతో మహర్షులు, క్రీడా వినోదాలతో ప్రమథగణములు నిన్ను సేవిస్తూ ఉండగా అది చూసి సంతోషంతో రంకెవేస్తున్న వృషభము అనగా నందీశ్వరుని మూపురంపై కూర్చున్నవాడవును, నల్లని కంఠము గలవాడవును, 3 కన్నులు గలవాడవును, పార్వతిచే ఆలింగితమైన దేహము కలవాడవును, లేడిని చేతితో పట్టుకున్నవాడవును, ఖండింపబడిన పరశువు అనే ఆయుధమును ధరించిన వాడవును అయిన నిన్ను శివుని దర్శించే భాగ్యము నాకు ఎప్పుడు లభిస్తుందో కదా. ఇది ఈ స్తోత్ర రచయిత శంకరులకు గల శివదర్శనమునందలి ఔత్సుకాన్ని తహతహను సూచిస్తోంది. ఈ శ్లోకంలో కూడా శంకరులు తనకు శివదర్శనం కావాలని, శివుడు తన కన్నుల ఎదుట ప్రత్యక్షం కావాలని, ఆ దర్శన భాగ్యం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. శివదర్శన భాగ్యం కోసం తాను పడే తహతహను ఇందులో వెల్లడించారు. శివభక్తులు అందరూ శివుని దర్శించాలనే గట్టి తపన కలవారై ఉండాలని, అటువంటి దర్శనోత్కంఠ ఉంటేనే ఎప్పటికైనా శివ సాక్షాత్కారం జరుగుతుందని ఈ శ్లోకం ద్వారా భక్తులకు శివదర్శన రహస్యాన్ని శంకరులు సూచించారు. శంకరుల హృదయంలో ఆయన చూడాలనుకుంటున్న శివస్వరూపము ముద్రితమై ఉంది. శంకరులు దర్శించాలని అనుకున్న శివస్వరూపం ఇలా ఉంది. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలు శివుణ్ణి స్తోత్రాలు చేస్తూ ఉండాలట. మహర్షులు జయ జయధ్వానాలు చేస్తూ ఉండాలట. ప్రమథగణాలు ఆడుతూ పాడుతూ శివుని పక్కన ఉండాలట. ఈ ఆనందాన్ని చూసి పరవశిస్తున్న నందీశ్వరుని మూపుపై స్థిరంగా శివుడు కూర్చుని ఉండాలట. నల్లని కంఠము, 3 కన్నులు గల ఆ శివుడు పార్వతీ సహితుడై అర్ధనారీశ్వరునిగా దర్శనం ఇవ్వాలట. ఆ శివుడు చేతిలో లేడిని, ఖండపరశువును పట్టుకొని ఉండాలట. అటువంటి సాంబమూర్తిని చూసే అదృష్టం తనకు ఎప్పుడు కలుగుతుందో కదా అనే ఉత్కంఠను శంకరులు దీనిలో వెలుబుచ్చారు. అటువంటి రూపంతో శివుడు అమ్మవారితో సహితంగా తనకు ప్రత్యక్షం కావాలనే కోరికను శంకరులు దీనిలో వెల్లడించారు. కైవల్యోపనిషత్తు కూడా ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం అని శివుని దివ్యమంగళ విగ్రహాన్ని స్తుతించింది. ఈ శ్లోకంలో శంకరులు మరింత సుందరంగా సాంబశివుని తన మనోనేత్రంతో దర్శించి ఆ దివ్య భవ్య మనోహర రూపాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు. ఆ దివ్య రూప వైభవ దర్శనానికై వారు తహతహలాడారు. భక్తులు అంతా పరమేశ్వర దర్శనానికి ఇలా తహతహపడిన వారే. చూడండి, సనకసనందాదులు వైకుంఠంలో విష్ణు దర్శనానికి ముచ్చటపడ్డారు. రామాయణంలో శబరి రామదర్శనానికై వేచి చూసింది. గోపికలు కృష్ణ దర్శనానికై విరహంతో వేగిపోయారు. చైతన్య ప్రభువు కృష్ణ దర్శనానికి, రామకృష్ణ పరమహంస జగన్మాత కాళీ దర్శనానికై ఇలా ఆరాటపడ్డారు. ఇంకా త్యాగరాజస్వామి ఎన్నడూ చూతునో ఎనకుల తిలకున్ అని రామదర్శనానికై ఆరాటపడ్డారు. తాను నమ్మిన దైవాన్ని దర్శించాలనే ఈ ఆరాటం భక్తులకు ఒక వ్యసనం లాంటిది. దీన్ని భగవద్వ్యసనం అని చెప్పవచ్చు. భగవంతుని దర్శనం కావాలనే ఈ ఉత్కంఠ లేక తహతహ మనిషికి బలంగా ఉంటే
ఆ వ్యక్తికి ఇతరములైన కాంత కనకములందు ఆస్తిపాస్తుల సంపాదన యందు వైరాగ్యం కలుగుతుంది. మనం తరించడానికి, ఇతరులను తరింపజేయడానికి భక్తులకు ఇటువంటి భగవద్వ్యసనం ఉండాలని ఈ శ్లోకం ద్వారా శంకరులు సూచించారని శ్రీ చైతన్య స్వామి వారు కూడా వారి వివరణలో చెప్పారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.